Kanchipuram Varamahalakshmi Silks, the Grand Banarasi Mela. First time ever in Hyderabad starting from November 1st. మొట్టమొదటి రాసిన విరించిన ఈ పాట కానీ లేకపోతే శివ మ్యాటనీ ఆట ఉంది బాటనీ పాట ఉంది పాట కానీ అవన్నీ కూడా ట్రెండ్ సెట్టర్స్ కదా ఆ రోజుల్లో. సినిమాలు సక్సెస్ అవడానికే ప్రధాన కారణమైన పాటలు అవి. ఆ రోజుల్లో ఆ పాట వల్లే శివ సినిమాకి అందరూ ఏదో స్కూల్కి వెళ్ళినట్టు కాలేజీకి వెళ్ళినట్టు వెళ్ళారు సినిమాకి. అండ్ వింటే ఇప్పటికీ ఆఫ్టర్ 35 years ద సాంగ్ ఇస్ స్టిల్ రిలవెంట్ ఎనీ డే రిలవెంట్. ఆ పాట ఎప్పుడు రిలవెంట్, ఇప్పుడు విన్నా కూడా మనం కనెక్ట్ అవ్వచ్చు దానికి, ఎందుకంటే రియాలిటీ అలా ఉంది. ఎగ్జాక్ట్లీ, అది ఒక సిగ్నేచర్ అయింది. కాలేజీ లైఫ్ మీద స్టూడెంట్స్ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి అని చెప్పడానికి. అయితే ఆయన అంటే అందులో ఆ పాటలో ఎందుకు రిలవెంట్ అంటే సెకండ్ చరణం ఉంటుంది. అంటే నాకు ఎగ్జాక్ట్ వర్డ్స్ గుర్తులేవు, కానీ చదువు రాని వాళ్ళందరూ కాలేజీలు పెట్టారు, చదువు వచ్చిన వాళ్ళందరూ కాలేజీలో లెక్చరర్లు అయ్యారు. సో ఇప్పుడు కూడా ఇంచుమించుగా దట్స్ వాట్ ఇస్ హ్యాపెనింగ్. ఇప్పుడు రాని వాళ్ళందరూ బిజినెస్లు పెట్టుకున్నారు, చదువు వచ్చిన వాళ్ళందరూ ఆ బిజినెస్లో పనిచేసుకుంటున్నారు. సో ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆయన అతడి సినిమాలో ఒక డైలాగ్ రాశాడు. ఏంటి, మా మహేష్ బాబు మళ్ళీ తిరిగి విలేజ్కి వచ్చిన తర్వాత సునీల్ అంటాడు అన్నమాట, పంతులందరూ చదువుకున్న వాళ్ళందరూ స్కూల్ పెట్టేసారు, చదువుకున్న వాళ్ళందరూ. అదే యాక్చువల్గా బాటనీ పాట ఉంది, పాటలో సెకండ్ ఛానల్లో అదే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో అంటే దట్ సో రెలవెంట్ ఈవెన్ టుడే. సింపుల్ పాటలో చాలా క్యాజువల్గా రాశారు కానీ బట్ దట్స్ హౌ ఇట్ ఇస్. చాలా బాయిష్ గా ఉంటుంది సాంగ్ అని, బట్ ఇట్స్ ఎ వెరీ రిలవెంట్ సాంగ్ టు ఆల్ ఏజెస్, టు ఆల్ జనరేషన్స్, టు ఆల్ టైమ్స్. వేటూరు గారు, శాస్త్రి గారు ఇద్దరు రెండు కళ్ళు. శాస్త్రి గారు వచ్చిన తర్వాత వేటూరు గారి తర్వాత ఎవరు పాట రాయాలి, వేటూరు గారితో సరిసమానంగా తొలతూగగలిగే రచయిత ఎవరంటే ఆ రోజుల్లో ఇంకో పేరు చెప్పడానికి లేదు. ఇది టిల్ శాస్త్రి గారు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చే వరకు. వీళ్ళిద్దరి మధ్యన నీకు వైబింగ్ ఎట్లా ఉండింది, నీకేమన్నా తెలుసా వాళ్ళిద్దరి మధ్య? నాన్నగారికి హీ ఆల్వేస్ లుక్డ్ అప్ టు వేటూరి గారు. ఆయన పాటలు కానీ ఆయన ఒక స్టాండర్డ్ గానే చూసేవారు ఆయన ఇప్పుడు. సో అంటే ఆయన పాటలు వింటూ ఆయన చూసుకుంటూ కూడా పెరిగారు కాబట్టి ఈయన వచ్చిన తర్వాత ఇప్పుడు విరాట్ కోహ్లీ ఉంటాడు, విరాట్ కోహ్లీ గారు ఉన్నారు. ఆయన ఏదో ఇంటర్వ్యూలు చెప్పినట్టు వాళ్ళు పెరుగుతున్నప్పుడు సచిన్ టెండూల్కర్ వాజ్ ఆల్రెడీ ఏ లెజెండరీ ప్లేయర్, కానీ వీళ్ళు ఒక లెవెల్కి వచ్చిన తర్వాత దే బోత్ ప్లే టుగెదర్. సో ఆ ప్రైడ్ ఎలా ఉంటుందంటే వాళ్ళిద్దరికే తెలుసు. బికాస్ సచిన్ ని ఒక గాడ్ లా చూస్తూ పెరిగిన విరాట్ కోహ్లీ అతనితో కలిసి మళ్ళీ అంత మంచి పేరు తెచ్చుకోవడం అంటే. ఎగ్జాక్ట్లీ. సో ద సేమ్ థింగ్ లైక్ అంటే ఒక మెటఫరే కానీ, బట్ వేటూరి గారు అప్పటికే హీస్ ఆల్రెడీ దేర్. ఈయన వచ్చి మళ్ళీ సిరివెల్లి సీతారామ శాస్త్రి గారికి అంత పేరు తెచ్చుకుని ఆయనతో పాటు సమానంగా అన్ని నందులు ఒకేసారి తీసుకోవడం ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్. సో వేటూరు గారు కూడా నాతో చాలా సార్లు అన్న సందర్భాలు ఉన్నాయి. శివ రిలీజ్ అయినప్పుడు తమ్ముడు చాలా బాగా రాస్తాను ఆయన కూడా ఎప్పుడు చెప్తూ ఉంటారు. నాతో అనేవారు శివ రిలీజ్ అయిన టైంలో ఆ మ్యాటనీ ఆట ఉంది, బాటనీ పాట ఉంది పాటకి ఆయన చాలా సార్లు అనేవారు అనమాట, బాగా రాశాడు అయ్యా సీతారామ శాస్త్రి పాట అని. ఆయన ఎప్పుడో కారులోని 1-2 సందర్భాల్లో పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి ఆ పాట. మేము ఉస్మాన్ రోడ్లో కారులో ట్రావెల్ అవుతున్నప్పుడు వేటూరు గారు ఈజ్ ఆల్ ద వైల్ ఒక బ్రదర్లీ ఎఫెక్షన్ ఉండేది. అంటే దే ఆల్వేస్ హ్యాడ్ దట్ మ్యూచువల్ రెస్పెక్ట్. అంటే అంత బాగా రాసేది మళ్ళీ మన శాస్త్రి అని ఆయన చెప్తూ ఉండేవారు కూడా వేటూరు గారు కూడా. అవును. ఇంకా సరే, ఇంకా బాలు గారు అయితే సీతారాముడు అని అసలు మామూలు అన్నయ్య అంటారు ఆయన. అవును, నాన్నగారు. అవును, సీతారాముడు అని సంబోధించేవారు. మంచి మంచి పాటలు. ఇది ఇలాగ ఎవడు రాస్తాడు అని బాలుగారు అన్న. మీ ఫ్యామిలీకి బాలుగారికి ఎట్లా ఉండేది ఇంటరాక్షన్? అంటే కలిసినప్పుడల్లా కూడా నేను బాబాయ్ అని పిలుస్తున్నాను. హీ వాజ్ వెరీ అఫెక్షనేట్ అండ్ కలిసినప్పుడల్లా వీ హ్యాడ్ వెరీ గుడ్ ఇంటరాక్షన్. ఆయన బిజీగా ఉండేవారు, ఈయన ఇప్పుడు కలవడానికి ఎప్పుడు కుదిరితే, అంటే అన్ని గ్రహాలని కలిస్తే కలవడం తప్ప ఈయనంటూ స్పెసిఫిక్ గా ఒక ఎఫర్ట్ ఎప్పుడు పెట్టేవారు కదా కలిసి వస్తే. కానీ కాకపోతే ఏంత అడ్వాంటేజ్ ఏంటంటే మనసుకి ఏమనిపించినా ఇమీడియట్ గా ఫోన్ చేసి మాట్లాడేస్తారు శాస్త్రి గారు. ఆయన రాత్రి 12-1 గంట ఆయన టైంకి సంబంధం లేదు. ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు, అంటే ఆయనకి ఏదైనా చెప్పాలి, ఏమైనా మాట్లాడాలనిపించింది అంటే ఇమీడియట్గా ఫోన్ చేసి మాట్లాడేసేవారు. సో వాళ్ళ కనెక్షన్ ఎప్పుడు మెయింటైన్ అయ్యేది. ఓకే. మేము ఆయన ఫిజికల్గా ఎప్పుడైనా వచ్చి కలవడం అనేది చాలా అరుదుగా ఉంటుంది. ఆయన చెన్నైలో ఉండేవారు. సగం రోజులు ఆయన ఫారిన్ కంట్రీస్ లో ప్రోగ్రాములు మిగిలింది పాడుతా తీగ
ఆయన ఇంటికే దొరికేవాడు కాదు అనుకోదు. ఎగ్జాక్ట్లీ. సో మాకు ఇంటరాక్షన్ ఆయనతో తక్కువ, బట్ వెన్ వి మీట్ అండ్ వెన్ వి సీ హీఈస్ వెరీ అఫెక్షనేట్. వెరీ అఫెక్షనేట్. ఇన్ జనరల్గా నాన్నగారు అందరు మ్యూజిక్ డైరెక్టర్లకి అద్భుతమైన పాటలు రాశారు, ఇంకా ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందిలే. కానీ బట్ నువ్వు ఎదిగాక సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్ వచ్చి మీరు ఇక్కడికి వచ్చి ఎదిగిన తర్వాత ఆయనకి ఎక్కువ మ్యూజిక్ డైరెక్టర్లతో ఎవరితో ఎక్కువ ఇంటరాక్షన్ ఉండేది రాజా? అంటే మేము వచ్చిన తర్వాత లాస్ట్ 15 yearsలో కూడా వీ హ్యాడ్ లైక్ అరౌండ్ 20 మ్యూజిక్ డైరెక్టర్స్ దాకా మారారు. బట్ అందరితోనూ ఆయన ఎప్పుడు ఒకే లెవెల్ ఆఫ్ ఇంటరాక్షన్ మెయింటైన్ చేసేవారు. ఆయన ఎప్పుడు పిలిచి ఎరా ఇలా కావాలా అలా కావాలా ఏంటి అని చెప్పి మాట్లాడి చాలా చాలా క్లోజ్గా తీసుకుని మాట్లాడేవారే తప్ప ఎవరికి నేను ఇచ్చింది తీసుకో అన్నట్టుగా ఈ రోజు ఉండదు. సో దట్స్ ఆల్వేస్ థింగ్. వాళ్ళే వచ్చి భయపడేవాళ్ళు. అంటే ఇది అడగచ్చా, ఆయన ఇంకోటి అడగచ్చా, ఈ వర్డ్ కాకుండా ఇంకోటి ఏమైనా అడగచ్చా అని అనుకుంటారు. కానీ మీకు ఏం కావాలో చెప్పండి రా, మీకు ఏం కావాలో అదే మార్చిస్తాను నేను, అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు, మీకు మార్పులు ఏమైనా కావాలో చెప్పండి అనేవారు తప్ప. అండ్ ఏమైనా సౌండింగ్ ఏమైనా కొంచెం డిఫరెంట్గా కావాలన్నా కూడా ఫోన్ చేసి ఎంతసేపు మాట్లాడతారు. సో ఆయనకి మేము చాలా మందిని చూసాం. అంటే దేవి చాలా చాలా క్లోజ్. అంటే దేవి వస్తారు మాట్లాడతారు. హీ లవ్స్ మై డాడ్. మా నాన్నకు కూడా చాలా ఇష్టం. అండ్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ తమన్కి చాలా రాశారు. అండ్ మణి శర్మ గారు వాళ్ళ ఇంటరాక్షన్ చాలా కోటి గారితో వాళ్ళతో ఆ 90s ఇంటరాక్షన్ ఇస్ డిఫరెంట్ లెవెల్ ఆల్ టుగెదర్. అవును అవును. సో మెయిన్లీ ఈ జనరేషన్లో వీళ్ళిద్దరితో చాలా ఎక్కువ ఉండేది. దేవిశ్రీ ప్రసాద్ అండ్ తమన్తో చాలా ఎక్కువ ఉండేది. మణి శర్మ ఆఫ్ కోర్స్ అది 90s నుంచి ఉన్నది చాలా స్ట్రాంగ్ రిలేషన్ అది. అవును. కీరవాణి గారు వీళ్ళందరూ అయితే ఇంకా వాళ్ళు కూర్చుని ముందు పాట కన్నా ముందు 4 గంటలు మిగతా మాట్లాడుకుని తర్వాత పాటలోకి దూరతారు. దూరడానికి వాళ్ళు వచ్చారంటే సరే అయితే కాఫీలు టీలు పులిహారలు ఇవన్నీ వెళ్తూనే ఉండాలి తప్ప వాళ్ళు ఎప్పుడవుతుందో తెలియదు. అదే. సో వాళ్ళ ఇంటరాక్షన్స్ అవుతూనే ఉంటాయి. ఎగ్జాక్ట్. ఇన్ జనరల్గా నీకు బాగా నచ్చిన పాటలుగా నువ్వు చెప్పాలంటే అన్ని పాటలు గొప్పవే, దాంట్లో డౌటే లేదు. ఎవ్రీ సాంగ్ ఇస్ ఎ జమ్. డౌటే ఉంటుంది. కానీ నీకు పర్సనల్గా నీకు బాగా నచ్చిన పాటలు అంటే సడన్గా ఉంటే 3000 పాటల్లో చాలా ఉంటాయి కాబట్టి అంటే చాలా స్పెసిఫిక్గా లేదు. కానీ ఎప్పుడు ఒప్పుకోవటం ఈజ్ ఆల్వేస్ బీన్ ఆర్ దిస్ థింగ్. ఓకే. అంటే మా అందరికీ కూడా బాగా ఇష్టమైన పాట అది. ఎంతమందికో ఇష్టమైన పాట, ఎంతమంది జీవితాలు మార్చిన పాట అది. సో పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సుల్లో ఆ పాట గురించి చెప్పడం నాకు తెలుసు. అండ్ దట్స్ వన్ సాంగ్ దట్ ఆల్వేస్ స్ట్రైక్స్ మీ. బట్ చాలా 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 పాటలు ఉన్నాయి. అయ్యో, ఎవ్రీ సాంగ్ నేనే చెప్తాను. మూడ్ బట్టి సాంగ్స్ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది కదా. ఇప్పుడు మనకి సాడ్ మూడ్ ఉందంటే ఒక 50 సాంగ్స్ ఉన్నాయి ఆయనవి. హ్యాపీగా ఉంటే ఒక 50 సాంగ్స్ ఉన్నాయి. మోటివేషన్ కావాలంటే ఒక 50 సాంగ్స్ ఉన్నాయి. డిస్కో పాటలో ఒక 50 సాంగ్స్ ఉంటాయి. సో అన్ని డ్యూయెట్లో ఒక 50 ఉంటాయి. సో ఇట్స్ లైక్ టూ మెనీ. యూ కెన్ నాట్ చూస్. సడన్గా ఒక సినిమా గుర్తొచ్చింది మనసంతా వేయనుకుంటే ఆ సినిమా పాటలన్నీ అలా వింటూనే ఉంటాం ఒక రోజంతా. సడన్గా మన్మధుడు సాంగ్స్ గుర్తొస్తాయి, లేకపోతే నిన్నే పిల్లాడితో సాంగ్స్ గుర్తొస్తాయి. సో లైక్ ఆ సినిమాలో ఉన్న పాటలన్నీ ఒక దీంట్లో వెళ్ళిపోతుంటాయి. సో ఆ రోజంతా ఆ మూడు దాంట్లో వెళ్ళిపోతుంది. సో అదే ఇన్ జనరల్గా అంటే అతను ఆయన మామూలు అచ్చ తెలుగులో మామూలు జనరల్గా ఎటో వెళ్ళిపోయింది మనసు, ఈవేళ నీవు ఏమి చేస్తుంటావు, ఇలాంటి మామూలు చాలా అంటే ఆత్రేయ గారి గురించి చెప్పేవారు ఆ రోజుల్లో. అంటే మామూలు సరళమైన భాషలో అతి సామాన్యమైన వాళ్ళకు కూడా అర్థమయ్యేటట్టుగా ఆయన రాసేవారని. అలాగా మళ్ళీ శాస్త్రి గారు చాలా మామూలు అలవోకమైన మాటలతో రాశారు. ఇంకో పక్కనేమో ఎవరికి అర్థం కాదు ప్రాగ్దిశ వీణ పైన దినకర మయూఖ తంత్రుల పైన జాగృత విహంగ తతులే వినీల ఖచబర అదో సంథింగ్ లైక్ దట్. అలాంటి 2 రాశారు. నీకు ఏది యాంగిల్ బాగా నచ్చేది? నచ్చడం అంటే ఉంది సార్. ఇప్పుడు క్యాజువల్ సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు ఈ పాటలన్నీ అందరికీ పాడుకోవడానికి బాగుంటాయి. కానీ బెస్ట్ పాట ఏంటంటే ఆయన పాటల్లో అంత కాంప్లికేట్ విరించిన ఈ పాటలు కూడా సోల్ టచ్ అయిపోతుంది సార్ ఆయన పాటలతో. అందరికీ ముందు ఆ పాట నచ్చుతుంది, ఎందుకో తెలియదు కానీ ముందు నచ్చుతుంది, వాళ్ళు వింటారు. ఇప్పుడు కూడా చాలా మందికి సిరివెన్నెల పాటలు అంటే చాలా ఇష్టం. మోస్ట్ ఆఫ్ దెమ్ మీనింగ్ తెలియదు, ఇప్పటికీ తెలియదు, కానీ చాలా మందికి ఇష్టం. ఎందుకంటే అది ఎక్కడో టచ్ అవుతాయి ఆయన పాటలు. ఆ వర్డింగ్స్ కానీ ఆ సౌండింగ్స్ కానీ ఆ మీనింగ్ కానీ ఎక్కడో ఇన్ డెప్త్లో ఉన్నది చాలా మందికి అది తగులుతుంది కాబట్టి ఆయన పాటలు అంత డెప్త్ కన్వే అవుతుంది. సబ్స్క్రైబ్ iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't